వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సక్సెస్ సీక్రెట్ ఏంటి? నల్లగొండను వరుసగా 4 సార్లు ఎలా గెలిచారు? తాజాగా నియోజకవర్గ ప్రజలు ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఉంగుటూరులో టీడీపీ సీన్ సితారైందా? 2014లో దూసుకుపోయిన గ్రాఫ్ ఇప్పుడు ఎలా ఉంది? ఇసుక మాఫియా విషయంలో నరసన్నపేట ఎమ్మెల్యే ఉదాసీనంగా ఉంటున్నారా? నియోజకవర్గాల్లో ఈ ముగ్గురి పరిస్థితి ఏంటో ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్ లో చూద్దాం. హేమాహేమీల నియోజకవర్గం నల్లగొండలో తాజా పరిస్థితులేంటి? వరుసగా గెలుస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సక్సెస్ సీక్రెట్ ఏంటి? 20 ఏళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 సార్లు మంత్రిగా పనిచేసిన ఇప్పటికీ మౌలిక వస్తువులు లేకపోవడాన్ని ఆయన ఎలా సమర్థించుకుంటున్నారు? టీఆర్ఎస్ హవా ఇక్కడ ఎందుకు పని చేయలేదు? ఈసారి అధికార పార్టీ అమలు చేయబోతున్న వ్యూహం ఏంటి? లో నల్గొండ నియోజకవర్గం ఏర్పడిన టైం నుంచి ఇప్పటికి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ అత్యధికంగా 7 సార్లు గెలిచింది. టీడీపీ 3 సార్లు విజయం సాధించింది. 1985లో ఎన్టీ రామారావు పోటీ చేసిన 3 నియోజకవర్గాల్లో నల్గొండ కూడా ఒకటి. తర్వాత ఆయన ఇక్కడ రాజీనామా చేశారు. ధర్మభిక్షం, చకిలం శ్రీనివాసరావు, గుత్తా మోహన్ రెడ్డి లాంటి రాజకీయ దిగ్గజాలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాంటి స్థానంలో 1999 నుంచి కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నల్గొండలో మొత్తం 2,30,000 ఓట్లున్నాయి. ఇందులో కులాల వారీగా చూస్తే బీసీలు అత్యధికంగా 52.8% ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు 27.9%, ఓసీలు 16% ఉన్నారు. ఓట్ల పర్సంటేజీ తక్కువగా ఉన్నా రెడ్డి సామాజిక వర్గమే ఇక్కడ కీలకం. యాదవ, గౌడ, ముస్లింలు నిర్ణాయక శక్తులుగా ఉన్నారు. నల్లగొండ పట్టణంతో పాటు తిప్పర్తి, కనగల్ మండలాలు ఈ పరిధిలో ఉన్నాయి. టౌన్ కంటే రూరల్ ఏరియాల్లో ఎమ్మెల్యేకు పట్టు బాగా ఉంది. అర్బన్ మైనారిటీ ఓటు బ్యాంకు వెంకటరెడ్డికి ప్రతికూలంగా ఉంటుంది. ఆ లోటు తిప్పర్తి, కనగల్ మండలాల్లో భర్తీ అవుతుంది. ఇక ఎన్నికల హామీల విషయానికొస్తే కాంగ్రెస్ జనరల్ మేనిఫెస్టో తప్ప వెంకటరెడ్డి చెప్పుకోదగ్గవి ఏవీ ఇవ్వలేదు. ఇచ్చినవి కూడా అమలైన దాఖలాలు లేవు. ఆయన మొదటి నుంచి చెబుతూ వస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య అలాగే ఉంది. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్, జిల్లాకు మెడికల్ కాలేజ్, బత్తాయి మార్కెట్ లాంటి పాత హామీల్నే ప్రతిసారి చెబుతూ వస్తున్నారు. అందులో బత్తాయి మార్కెట్ మినహా మిగతావేవీ నియోజకవర్గానికి సంబంధించినవి కావు. బత్తాయి మార్కెట్ ఏర్పాటుపై ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. నల్గొండ పరిసరాల్లో స్థలం కోసం పరిశీలన జరుగుతోంది. త్వరలోనే అది కొలిక్కొస్తుందని చెబుతున్నారు అధికారులు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా 2 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన వెంకటరెడ్డి సొంత నియోజకవర్గంలో మౌలిక వసతుల మీద కూడా దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. మొత్తం అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిపోతున్న పరిస్థితి ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్నది. ప్రధానంగా ఉదయ సముద్రం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వాటర్ ఏవైతున్నాయో రోజుకు 4,000 క్యూసెక్లు వాటర్ ఉదయ సముద్రానికి రావాల్సి ఉండగా కేవలం 1000 క్యూసెక్ల నీళ్లు రావడం మూలంగా ఈ ఎండాకాలంలో చాలా మంది ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలో సరి అయినటువంటి ఫిల్టర్ లేకపోవడం మూలంగా కూడా 20 లీటర్ల క్యాన్లో దాదాపు 1 లీటర్ వరకు మురుగునీరు వస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ వాటర్లో పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా రోడ్ల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా తయారైనటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఈ నియోజకవర్గం ప్రాంతంలో ఉన్నది. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి నూతన పథకాలు ఏవైతున్నాయో వాటిని అమలు చేయించడంలో ఈ నియోజకవర్గం చాలా తీవ్రంగా వెనుకబడి ఉన్నదని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. నియోజకవర్గ కేంద్రమైన నల్లగొండ పట్టణంలో సౌకర్యాలు దారుణంగా ఉన్నాయి. గతుకుల రోడ్లు, సరిగా లేని డ్రైనేజీలు ఎప్పటికీ మారవన్నట్టుగా ఉన్నాయి. పట్టణంలో ఇప్పటికీ ఒక ఆహ్లాదకరమైన పార్కు లేదు. 3 రోజులకోసారి వచ్చే మంచినీరు, 4 రోజులకోసారి వచ్చే మున్సిపాలిటీ సిబ్బంది షరామామూలే. నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు సరైన రహదారులు లేవు. ఇప్పటికీ బస్సు సౌకర్యం లేని ఊళ్లు చాలానే ఉన్నాయి. సమస్యలతో పాటు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండటం వల్ల సహజంగా వచ్చే వ్యతిరేకత కూడా కొంతుంది. అయితే వెంకటరెడ్డి లేకుంటే నల్లగొండ ఈ మాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదని వాళ్ళు కూడా ఉన్నారు. నల్గొండలో ప్రతి పని చేసిందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే. జీవితంలో గుర్తుంచుకోవాల్సిన పనులు ఆయన చేసిన కొన్ని మచ్చుతునగాలు చెప్తున్నా. రామగిరిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆయన జీవితంలో అందరూ కూడా ఆయన మేము రైల్వే వస్తుంటే రైల్వే అడ్డం పడి గంటలు నిలబడి ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. ఆయన ఒక మచ్చుతునక ఫ్లైఓవర్ బ్రిడ్జి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులంతా చదువుకొని నల్గొండలో ఆయన తీసుకొచ్చిన పనులు మహాత్మా గాంధీ యూనివర్సిటీ, బాయ్స్ కాలేజ్ కోర్టు ఆయన కొడుకు పేరు మీద ప్రతీక్ రెడ్డి పేరు మీద జూనియర్ కాలేజ్,
ఇలాంటి మచ్చ ఎప్పుడైనా జీవితాంతం కాదు వందల సంవత్సరాలు కూడా జ్ఞాపకం ఉండే పనులు చేసిన ఆయన జనం మర్చిపోరు. అంత సీనియర్ నాయకుడు సొంత నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టారన్నది ఆయన రాజకీయ ప్రత్యర్థుల ప్రశ్న. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడం తప్ప చెప్పుకోదగ్గ పెద్ద పని ఏదీ చేయలేదన్నది వాళ్ళ వెర్షన్. మరి ఆయన గప్పలు చెప్తా ఉంటాడు. 20 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి నేను మొత్తము నల్గొండ నియోజకవర్గాన్ని నల్గొండ జిల్లాని సస్యశ్యామలం చేసామని మాటలు చెప్తా ఉన్నాడు. మరి ఇలా నల్గొండ విషయానికి వచ్చినప్పుడు మరి 56 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు శాంక్షన్ అవుతే మరి అందులో ఆయన అనుచరులకు కమిషన్ల కోసము ఆ పనిని నాణ్యత లేకుండా చేసి ఇలా మరి ఆ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్లక్ష్యానికి అదేవిధంగా పూర్తి కాకపోవడానికి కారణం కోమటిరెడ్డి వెంకరెడ్డి. మరి కొత్తగా మున్సిపాలిటీకి వచ్చినప్పుడు రోడ్లు అభివృద్ధి లేదు, తర్వాత త్రాగడానికి నీరు లేవు, మరి అదేవిధంగా ట్యాక్స్ ఇవన్నీ కూడా అదనంగా మీద పడతా ఉన్నాయి. మరి దీనికి అంతటి కూడా కారణం ఎవరంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి అనేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యర్థుల ప్రశ్నల్ని తిరిగి వారికే సంధిస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏ అభివృద్ధి చేయకుంటే వరుసగా 4 సార్లు నన్నెందుకు గెలిపిస్తారన్నది ఆయన క్వశ్చన్. అసలు నియోజకవర్గంలో నాకు దీటైన రాజకీయ ప్రత్యర్థులే లేరన్నది ఎమ్మెల్యే మాట. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నియోజకవర్గానికి ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయలేదని విమర్శిస్తున్నారాయన. నేను రాజకీయాలు ఉన్నంత వరకు నల్గొండ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీలే పుట్టారు, కాంగ్రెస్ పార్టీని సావడం జరుగుతుంది. ఎంత పనికిరాని వాళ్ళు ఏంటంటే మా పడని పార్టీ వాళ్ళు, మా సొంత పార్టీ వాళ్ళు, బయటి పార్టీ వాళ్ళు, పూటకో పార్టీ మార్చిన నాయకులు ఉన్నారు ఇక్కడ, ఎంపీలు వీళ్ళందరూ. తెలంగాణ కోసం 3 సంవత్సరాల మంత్రి పదవి ఎవరు వదిలిపెట్టుకోరు. ఇలా పదవుల కోసం వార్డు మెంబర్ వదిలిపెట్టుకోరు. ఇవాళ 4 పైసలు వస్తున్నాయంటే పూటకో పార్టీ మార్చే మా సుఖేందర్ రెడ్డి లాంటి నాయకులను చూస్తున్నాం మనం. అలాంటి ఈ వ్యవస్థలో ఒకటే పార్టీని నమ్ముకొని ఇంత పోరాటం చేస్తూ ఇటు అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు పోరాటం చేస్తున్నాం. రైతుల విషయంలో కానీ నీ 3 ఏళ్ళకి వెళ్ళి కొట్లాడింది నేనే. రైతులు ఏం పాపం చేశాను, రైతులు భిక్షగానుగా చేస్తున్నావు, ఇవాళ అటెండర్లకు పెంచుతావు, ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుతావు, అటెండర్లకు మద్దతు ధర ఎందుకు రైతులకు అని చెప్పి మొదట పోరాటం చేసేది 3 ఏళ్ళకి నేనే. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇండిపెండెంట్ మధ్య ప్రధాన పోటీ నడిచింది. చివరిదాకా ఉత్కంఠ రేపింది మాత్రం కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థుల పోరే. 2014లో పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి ఇచ్చింది టీడీపీ. దీంతో ఆ పార్టీలో బలమైన నేతగా ఉన్న కంచర్ల భూపాల్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసి వెంకటరెడ్డిని ఢీకొన్నారు. టీఆర్ఎస్ నుంచి దుబ్బాక నరసింహారెడ్డి రేసులో ఉన్నా నయీం ఎపిసోడ్లో ఆయన పేరు బయటకు రావడం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. అదే టైంలో భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అదే గనక నిజమైతే కోమటిరెడ్డికి ఈసారి ఇంకా గట్టి పోటీ ఎదురవుతుందంటున్నారు. ఒకప్పుడు లెఫ్ట్ పార్టీలకు క్యాడర్ ఉన్నా ప్రస్తుతం నామమాత్రంగా మారిపోయింది. వైసీపీ, జనసేన పేరుకే ఉన్నాయి. మొత్తం మీద నల్లగొండ నియోజకవర్గంలో అభివృద్ధి కంటే సామాజిక సమీకరణలు, వర్గ రాజకీయాలే గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకోవడంలో చేయి తిరిగిపోయారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సమీకరణలు ఇప్పుడిప్పుడే మారుతున్నట్టు కనిపిస్తున్నా పూర్తిగా మార్పు రావాలంటే చాలా టైం పడుతుందంటున్నారు విశ్లేషకులు. వెల్కమ్ బ్యాక్. గత ఎన్నికల్లో టీడీపీకి గంపగుత్తగా ఓట్లేసిన పశ్చిమ గోదావరి జిల్లాలో సీన్ ఇప్పుడెలా ఉంది? నియోజకవర్గాల వారీగా జనం ఏమంటున్నారు? సౌమ్యుడన్న ఇమేజ్ ఉంగుటూరు ఎమ్మెల్యేకి వర్కౌట్ అవుతుందా? కాపు కార్పొరేషన్ స్కీమ్స్ ఆయన పరపతిని పెంచుతున్నాయా? అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా కొన్ని అభివృద్ధి పనుల విషయంలో ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? రెండు 2014లో టీడీపీ అధికారం చేపట్టడానికి బాగా ఉపయోగపడింది పశ్చిమ గోదావరి జిల్లా. చంద్రబాబు కూడా చాలాసార్లు ఇదే విషయం చెప్పారు. కానీ 3 ఏళ్లు గడిచేసరికి సీన్ రివర్స్ అవుతోంది. ప్రజల అంచనాలకు, ప్రభుత్వ అడుగులకు పొంతన లేకపోవడంతో తెలుగుదేశం ఎమ్మెల్యేల గ్రాఫ్ మెల్లిగా పడిపోతోంది. ధైర్యంగా జనంలోకి వెళ్లలేకపోతున్నామని కొంతమంది శాసనసభ్యులే ఒప్పుకుంటున్నారు. రాజకీయంగా క్రియాశీలకంగా ఉండే ఉంగుటూరునే తీసుకుంటే 45% కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గం 2003 వరకు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కానీ వైఎస్ హయాంలో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వట్టి వసంతకుమార్ గెలిచారు. రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో ఉంగుటూరు తిరిగి టీడీపీ చేతికొచ్చింది. గన్ని వీరాంజనేయులు 9,000 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 3 ఏళ్లు అవుతోంది కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు.
నిడమర్రు, భీమడోలు, గణపవరం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఆక్వా, వరి సాగు ఇక్కడ ప్రధానం. సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులు జరుగుతున్నా అవి అన్ని ఏరియాల్లో సక్రమంగా ఉండటం లేదన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. మొత్తం 81 గ్రామ పంచాయతీలు ఉంటే తమకు అనుకూలమైన కొన్ని చోట్లే సీసీ రోడ్లు వేసుకుంటూ మిగతా ప్రాంతాలను పట్టించుకోవడం లేదంటున్నారు ఎక్కువ మంది. ఉన్న వాళ్ళు వేయించుకుంటున్నారు, రోడ్లు ఇవి ఉన్నాయి ఇలా వదిలేస్తున్నారు. నీళ్ళు వెళ్ళే శాంక్షన్ ఏమి ఉండలేదు, బోధులు కట్టాను, కరెంట్లు ఏమి ఉండలేదు. కరెంట్లు పోయినా స్తంభాలకే కట్టాను. చూస్తున్నారుగా రోడ్లు ఎలాగున్నాయి అసలు. అదమ్మా మరి కరెంటు పోయినా కూడా మళ్ళీ నెలగానే ఎత్తలేదు, ఒక స్తంభానికి కూడా లైట్లు మళ్ళీ. మాకు సిమెంట్ రోడ్డు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే శాంక్షన్ అయిందండి. అడావిడిగా ఎన్ని చేశారు, రోడ్లు చేశారు, గవర్నమెంట్ మారింది, రోడ్డు ఆపేశారండి. ఓన్లీ టీడీపీ నెంబర్లు ఉన్న రోడ్లకి, టీడీపీ ఓటింగ్ ఉన్న రోడ్లే వేస్తున్నారండి. ఇంటి పనుల్లో కూడా అవకతవకలు ఉన్నాయండి. 200 గజాలు ఉన్న స్థలం, 6 ఉన్న బిల్డింగ్ కి 2 విధాలుగా ఇంటి పన్ను ఉందండి. ఒకటికేమో 600 చిల్లర వస్తుందండి, ఒకటికి 300 చిల్లర వస్తుందండి. డబుల్ స్టేర్ ఉన్న వాడికి 300 వస్తుందండి, సింగిల్ స్టేర్ వాడికి 600 చిల్లర వస్తుందండి. ఇవన్నీ చాలా అవకతవకలు ఉన్నాయండి. రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లే రహదారులు ఈ నియోజకవర్గాల్లో ఉండటం, సరైన విస్తరణ జరగకపోవడంతో ప్రతిరోజు ఏదో ఒక ఊళ్ళో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గ్రామాలను కలిపే లింక్ రోడ్ల విషయంలో నియోజకవర్గం బాగా వెనకబడి ఉంది. ఇక అడ్డగోలుగా చేపల చెరువుల తవ్వకాల గురించి చెప్పే పనే లేదు. ఈ అక్రమ తవ్వకాలే గన్నీకి మైనస్ గా మారుతున్నాయి. వాటిని ఎమ్మెల్యే అడ్డుకోలేకపోతున్నారన్న అసంతృప్తి పెరుగుతోంది. నియోజకవర్గంలో మరో పెద్ద సమస్య పేదోడి సొంతింటి కల. అత్యంత కీలకమైన ఈ ఎన్నికల హామీని నెరవేర్చలేకపోతున్నామని సాక్షాత్తు ఎమ్మెల్యేనే ఒప్పుకుంటున్నారు. కొన్ని పథకాల్లో కొంత ఇబ్బంది ఉండే పరిస్థితి వాస్తవమే అన్న సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే. హౌసింగ్ విషయంలో కొంత వెనకబడిన మాట వాస్తవం. ఈ సంవత్సరమే మరి మా నియోజకవర్గానికి 1250 ఇళ్ళు ఇచ్చి అవన్నీ కూడా కట్టుకున్న సందర్భంలో మొన్ననే మళ్ళా ఫ్రెష్ గా నియోజకవర్గానికి 2000 ఇస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భమే కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే కట్టిన ఇళ్లు కూడా ఎంతో కొంత సహాయం చేద్దామని చెప్పి ఇప్పటి వరకు మీరన్నట్టు కానీ ప్రజలన్నట్టు కానీ కొంత వెనకబడి ఉన్నటువంటి ఈ హౌసింగ్ లో రాబోయే ఈ 1-2 సంవత్సరాల కాలంలో ప్రజలందరి చేత కూడా శభాష్ అనిపించుకునే విధంగా ఈ హౌసింగ్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని గంటపదంగా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. నియోజకవర్గ అభివృద్ధి పెద్దగా కనబడకపోవడం, పదే సీఎం పర్యటిస్తున్నా మార్పు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఉంగుటూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ పరిశ్రమ గానీ, ఇతర ప్రాజెక్టు గానీ రాలేదు. మరోవైపు కొల్లేరును ప్రక్షాళన చేసి ప్రజలకు న్యాయం చేస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. పైగా నియోజకవర్గ పరిధిలో ఉన్న కొల్లేరు గ్రామాల్లో జనం తాగునీరు లేక అల్లాడిపోతూనే ఉన్నారు. రోడ్లు సరిగా లేక ఆసుపత్రులకు వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పుడు బురదలోనే వస్తున్నాం, అంతకుమించి మాకు మార్గం లేదండి. ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి వేస్తున్నాను. రోడ్లు అయితే అన్ని ఒకసారి వేయాలి. కాలనీలో వేస్తున్నారు, అక్కడ ఒకటి వేస్తున్నారు, ఇక్కడ ఒకటి వేస్తున్నారు. ఎవరికి అనుకూలంగా ఉన్న చోట ఎవరు గట్టిగా నోరు చేసుకుని మాట్లాడితే వాళ్ళకే వేస్తున్నారు, అంతేగాని మామూలు వాళ్ళకి లేదు. ఇళ్ళు లేవు, ఇల్లు శాంక్షన్ అయిన ఇళ్ళకి కూడా ఆర్డర్స్ ఎత్తలేదు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పెట్టుకున్నాం ఇళ్ళకి, ఆ ఇళ్ళకి లేదు. రోడ్లు చూస్తే అద్దానంగా ఉన్నాయి, ఒక డ్రైనేజీలు లేవు. నీళ్లు రోడ్ల మీదకి వచ్చేసి నరకం కాపాడుతుంది జనానికి. ఎక్కడ తెలుగుదేశం వాళ్ళు ఉంటే వాళ్ళకే పని అవుతుంది, కానీ ఇతర వాళ్ళకి ఎవరికీ పని అవుతలేదు. 2014లో వార్ వన్ సైడ్ గా ఉన్నా ఇప్పుడు పరిస్థితి మారుతోంది. స్థానిక సమస్యలపై జనంలోకి దూసుకుపోయేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది వైసీపీ. గత ఎన్నికల్లో ఓడిన వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాస్ ఈసారి కూడా తనకే టికెట్ ఖాయమన్న ధీమాతో యాక్టివ్ గా ఉన్నారు. జనాన్ని తన వైపు తిప్పుకునేందుకు స్కెచ్ వేస్తున్నారు. చేస్తున్నారంటే డబ్బులు ఏ రకంగా మిగులుతాయో అని చూసుకుంటాం తప్ప, జేబులు నింపుకోవడం తప్ప ప్రజలకి ఎక్కడ ఎంత మెయిల్ చేస్తామనే విషయం ఎక్కడ ప్రజలు విస్మరించడం జరిగింది. అది కింద కార్యకర్త నుంచి పైనుంచి నాయకుడు దాకా ప్రతి ఒక్కరు కూడా అవినీతి 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 తప్ప మంచి అయితే ఎక్కడ లేదు. తప్పకుండా ప్రజలందరూ గమనిస్తున్నారు. 3 నియోజకవర్గాల్లో మరి చాలా సమస్యలు ఉన్నాయి. కారణం ఏంటంటే కొల్లేరుకు సంబంధించిన మండలాలు 2 మండలాలు ఉన్నాయి మాకు, నిడమర మండలం కానీ భీమడోల మండలం కానీ. అక్కడ జీవనం కోల్పోయారు ప్రజలు. మేము వెళ్తుంటే గడప గడపకి వెళ్తుంటే, కానీ ఇప్పుడు తడుకంటూ రావలేదు. మా చెరువులన్నీ కొట్టేశారు. సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆ తీర్పు ద్వారా జరిగినటువంటి ఇబ్బందుల్ని మరి చేస్తారని చెప్పి నమ్మాము. ఈరోజు చూస్తేనేమో ఎక్కడ కూడా ఆ ఇబ్బంది మేము తొలగలేదని చెప్పి అక్కడ బాధపడడం జరుగుతుంది. వ్యక్తిగతంగా సౌమ్యంగా ఉండటం, పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని పోవడం గన్నీకి ఉన్న ప్లస్ పాయింట్స్. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కాపు ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అయినా అసంతృప్తి సెగలు తగులుతూనే ఉన్నాయి. పార్టీలతో సంబంధం లేకుండా కాపుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన లోన్లు అత్యధికంగా ఉంగుటూరుకే వచ్చాయని,
తన ఓట్లు పదిలంగానే ఉంటాయన్నది ఎమ్మెల్యే భరోసా. 36,500 మంది రైతుల ఖాతాల్లో జమ చేయటమే కాకుండా మా నియోజకవర్గంలో అడిగిన వారికి లేదనకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సుమారు 18,000 మందికి గ్యాస్ కనెక్షన్లు, 16,000 మందికి మరుగుదొడ్లు, 11,000 మందికి రేషన్ కార్డులు, ఏ ఒక్కరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పార్టీలన్నీ పక్కన పెట్టి కులమతాలన్నీ పక్కన పెట్టి అన్నీ కూడా చేసినటువంటి ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మా తెలుగుదేశం ప్రభుత్వం. ఇదే కాకుండా కాపు కార్పొరేషన్ కానీ, బీసీ ఎస్సీ కార్పొరేషన్ కానీ, అలాగే మరి ఓబీసీ కార్పొరేషన్ వారి ద్వారా కానీ 100,000 మందికి ఒక్క కాపు కార్పొరేషన్లోనే 25 కోట్లు ఇచ్చిన నియోజకవర్గం ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే మా ఉంగుటూరు నియోజకవర్గం అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. సంక్షేమ పథకాలు అమలవుతున్నా వాటి ఫలితాలు అందరికీ దక్కట్లేదన్నది వైసీపీ ఆరోపణ. జన్మభూమి కమిటీల్లో ఇతర పార్టీల వారంటూ కొంతమందిని దూరం చేస్తున్నారంటున్న ప్రతిపక్షం ఆ పాయింట్ నే ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉంది. అలాగే కొల్లేటి రోడ్డు, మెయిన్ రోడ్డు, కాగడాలకి వెళ్ళే రోడ్డు చూస్తే కనుక చాలా దారుణంగా ఉంది. ఈ రోజుని ఆ రోడ్డు పొడుగు కూడా 3 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక రాయి ముక్క కూడా వేసిన పాపాన పోలేదు. మరి అక్కడ మంచినీళ్ళు అయితే చాలా పైప్ లైన్ కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పట్లో శాంక్షన్ అయిన చెరువు ఉంది, పైప్ లైన్ ఉన్నాయి. ఈ రోజు కూడా ఓపెన్ చేయడం అప్పుడే కట్టి కన్స్ట్రక్షన్ చేశారు. అది కొద్దిగా చిన్న వర్క్ చేసుకుంటే ఈ రోజు ఓపెన్ అవుతుంది. అది కూడా ఓపెన్ చేయడానికి కూడా ఈ రోజు సాహసం చేయలేకపోతున్నారు ప్రభుత్వం. సమస్యలు తీరక, హామీలు నెరవేరక టీడీపీ విషయంలో గుర్రుగానే ఉన్నారు ఉంగుటూరు జనం. అదే టైంలో వైసీపీ పుంజుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుండటంతో రాజకీయం ఆసక్తిగా మారుతోంది. ప్రస్తుతానికి వ్యవహారం ఈ రెండు పార్టీల మధ్య ఉన్నా రేపు అసెంబ్లీ ఎన్నికల నాటికి జనసేన రంగంలోకి దిగితే సీన్ మారిపోయే అవకాశం ఉంది. కాపులు కొందరైనా అటువైపు మొగ్గితే మిగతా పార్టీల ఓటు బ్యాంకు వీక్ అవడం ఖాయమన్న విశ్లేషణలు ఉన్నాయి. అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుత విజయం సొంతం చేసుకున్న ఎమ్మెల్యే గ్రాఫ్ ఇప్పుడెలా ఉంది? రమణమూర్తి గురించి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జనం ఏమనుకుంటున్నారు? వంశధార ఇసుక మాఫియా విషయంలో శాసనసభ్యుడి మౌనం దేనికి సంకేతం? ఎవరి అండ చూసుకుని వాళ్లు చెలరేగుతున్నారు? ఎమ్మెల్యే వైఫల్యాలను క్యాష్ చేసుకోగల స్థాయిలో నియోజకవర్గపు వైసీపీ నాయకత్వం ఉందా? నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాలు కలిసి ఉన్న ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 197,200 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ వెలమ సామాజిక వర్గం ఎక్కువ. రెండో స్థానంలో కాళింగ, మూడో ప్లేస్లో కాపులున్నారు. 2014లో ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి. సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ మీద గెలిచారాయన. బై ఎలక్షన్ టైంలో రెండుగా విడిపోయిన ధర్మాన సోదరులు కాంగ్రెస్, వైసీపీల నుంచి పోటీ చేశారు. తర్వాత ఇద్దరూ ఒక్కటైనా క్యాడర్ కలవలేకపోయింది. దీనికి తోడు 10 ఏళ్ల ధర్మాన ప్రసాదరావు పాలనలో అసంతృప్తితో రగిలిపోయిన వైశ్య, కాళింగ సామాజిక వర్గాలు యాంటీ ధర్మాన పేరుతో టీడీపీ వైపు మొగ్గు చూపాయి. అలా అన్నీ కలిసొచ్చి బగ్గు రమణమూర్తి ఎవరూ ఊహించని విధంగా గెలిచారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎర్రన్నాయుడికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారాయన. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో మంచి పేరున్న రమణమూర్తి ఆ మంచితనంతోనే ఎర్రన్న విజయంలో కీలక పాత్ర పోషించేవారు. గత ఎన్నికల టైంలో సారవకోట, జలుమూరు మండలాలకు సాగు, తాగునీరు, పొలాకి మండలంలో థర్మల్ పవర్ ప్లాంట్ రద్దు, నరసన్నపేట పట్టణ అభివృద్ధి వంటి వాటిని బాగా ప్రచారం చేశారాయన. గతంలో ఉన్న పేరు దృష్ట్యా జనం నమ్మారు. కానీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లవుతున్నా ఇంకా హామీలు నెరవేర్చలేదన్న అసంతృప్తి పెరుగుతోంది. బగ్గు రమణమూర్తి గారు, ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి అంటే ఊర్లో ఎలక్షన్ జరిపించి అన్ని విధాలుగా మేము పోరాడి గెలిపించాం. కనీసం 3 సంవత్సరాల పైన అవుతుంది. ఈ రోజుకి రూపాయి అభివృద్ధి కూడా లేదు. వర్క్లంటూ చేసి కాలువ పలకలేశారు. కాలువ పలకలేస్తే ₹1,00,000కి 20,000 లాస్. కష్టపడే వాళ్ళు కూలు లేకుండా 20,000 లాస్. ఈ రోజుకి టీడీపీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాల పైన అవుతుంది, కానీ రూపాయి కూడా అభివృద్ధి లేదు. నౌతల ఎత్తిపోతల ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. బొంతు ఎత్తిపోతల కోసం డిపిఆర్ కూడా తయారవలేదు. నీరు, చెట్టు, గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద వచ్చిన నిధులతో అక్కడక్కడ రోడ్లు వేసినా చేయాల్సింది ఇంకా చాలా ఉంది. నీరు, చెట్టు కాంట్రాక్టుల్లో టీడీపీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు పార్టీకి మైనస్ అయ్యాయి. నర్సన్నపేట నడిబొడ్డున ఉన్న రాజుల చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పి
ఎప్పుడో ఖాళీ చేయించేసినా ఇంతవరకు పనులు మొదలు పెట్టకపోవడంపై ఆ ప్రాంత వాసుల్లో అసంతృప్తి ఉంది. పొలాకి మండలంలో నిర్మించ తలపెట్టిన క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంపై ఆ మండలం ప్రజలు టీడీపీ మీద గుర్రుగా ఉన్నారు. అంటే జన్మభూమి కమిటీ అనేది ఎక్కడైతే గ్రామ సర్పంచులు లేరో అక్కడ ఈ జన్మభూమి కమిటీ ద్వారా తీర్మానాలు చేసి ముందుకెళ్ళడానికి అదొక కమిటీ వేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ కమిటీ లాంటి ఏదైతే ఉండేదో ఇది జన్మభూమి కమిటీలని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానివల్ల స్థానికంగా అధికార పార్టీ సభ్యులు కూడా దాంట్లో ఇబ్బంది అనేది ఉంది. శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద నర్సన్నపేటలోనే ఇసుక ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు విశాఖపట్నం అవసరాలకు ఈ పరిధిలో ఉన్న మడపాం ర్యాంపును ప్రభుత్వం కేటాయించడంతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్టు చెబుతున్నారు. రోజు వందల ట్రాక్టర్ల ఇసుక తరలిస్తున్నా అటువైపు రెవెన్యూ గనుల శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలున్నాయి. ఇసుక అక్రమాల్లో ఎమ్మెల్యే ప్రత్యక్ష భాగస్వామి కాకున్నా ఆయన పేరుతో అనుచరులు వసూలు చేస్తున్నారని టీడీపీ నాయకులే అంగీకరిస్తున్నారు. మబ్బుగాంకు ఆనుకుని ఉన్న వంశధార నది నుంచి రోజు వందల ట్రాక్టర్ల ఇసుక తరలిపోతోంది. ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా ఇంత జరుగుతుందా అన్నది ప్రత్యర్థుల ప్రశ్న. వైఎస్ఆర్ తరఫున గెలిపించుకుంటే మేము ట్రాక్టర్ని తిప్పుకుందాం. టీడీపీ గెలిపించినందువలన ట్రాక్టర్ తిప్పలేకపోతున్నాం. ప్రభుత్వం నుంచి అభివృద్ధి కూడా లేదు. కష్టపడి నానా రకాలుగా రాత్రి పొగులు శ్రమపడి గెలిపించినంతకి మా గడ్డి పెట్టినట్లు అయింది ఈ ప్రభుత్వం మాత్రం. ఇసుక ముడుపుల ఆరోపణలు ఎమ్మెల్యేని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొందరైతే ఓ అడుగు ముందుకేసి ఆయనకు వెళ్లాల్సినవి వెళ్తున్నందునే సైలెంట్ గా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఇవన్నీ టీ కప్పులో తుఫాను లాంటివంటున్నారు రమణమూర్తి. ప్రభుత్వ సంక్షేమ పథకాలే మాకు రక్ష అంటున్నారాయన. 1982 నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలక రాజకీయాల్లో నేను ఉండడం, ఈ నియోజకవర్గంలో 4 మూలలతో నాకు సత్సంబాలు ఉండడం, దానివల్ల ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో పూర్తి అవగాహన నాకుంది. ముఖ్యంగా నర్సన్నపేట టౌన్ ఈ రాష్ట్రంలోని ఆదర్శమైన టౌన్గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఇప్పటికే ఒక 3 కోట్లతో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఇంకొక 7 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కలిపి దానికి ప్లాన్ చేశాం. అలాగే ఇంకా మనకు 1 కోటి రూపాయల పైచీలకు మొన్ననే మంజూరు చేశారు సిమెంట్ రోడ్స్కి. అదే కాకుండా మంచినీటి సమస్య పరిష్కరించడానికి కలిపి దానికి ప్రత్యేకంగా మనకు ట్యాంక్ కలిపి మంజూరు చేశాను. అభివృద్ధి నా జయం రమణమూర్తి అంది, అభివృద్ధికి చిరునామా. టీడీపీ వైఫల్యాల గురించి మాట్లాడుతున్న నర్సన్నపేట వైసీపీ నాయకులు వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. తాము పనిచేసి ప్రజల్లోకి వెళ్లే కంటే ప్రభుత్వ వ్యతిరేకత దానంతటా అదే కలిసి వస్తుందన్నట్టు ఉదాసీనంగా ఉన్నారు. గతంలో మేము చేసినటువంటి ఆనాడు ప్రసాదరావు గారు సాంగ్ చేసినటువంటి ఓపెన్ ఎయిర్ ఛానల్స్ దానికి పసుపు రంగు రాసి అచ్చెన్నాయుడు గారు ఓపెనింగ్ చేశారు. ఆల్రెడీ పనులు జరిగిపోయింది దానికి. అలాగే ప్రసాదరావు గారు సాంగ్ చేసిన ఆర్ఎంబి బ్రిడ్జ్ కొమనాపల్లిది అవేళ రాజశేఖర రెడ్డి గారు వాగ్దానం అది. ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేసి నేను ఫౌండేషన్ వేసి పనులు గోడలు కూడా ఫౌండేషన్ అయిపోయిన దానికి వెళ్ళి అచ్చెన్నాయుడు గారు రమణమూర్తి గారు వెళ్ళి కొమనాపల్లిలోన బోర్డు పెట్టుకున్నారు. అక్కడ వీళ్ళకి సిగ్గు లేదు. ఎవరో ఇచ్చిన శాంక్షన్స్కేమో వీళ్ళు పేర్లు పెట్టుకొని చేసిన దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది ఇది తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో కూడా. అలాగే ఇక్కడ రోడ్లు చేసినా వ్యవసాయ కాలువలు చేసినా ఏ ఇతర కార్యక్రమాలు చేసినా అన్ని కూడా ఆనాడు రాజశేఖర గారి టైంలో మరి జరిగినవే. నియోజకవర్గంలో ఇసుక అవకతవకలే అతిపెద్ద సమస్య అయినా వైసీపీ నాయకులెవరూ క్షేత్రస్థాయిలో వాటి జోలికి పోవడం లేదు. ఈ విషయంలో వాళ్లు కూడా అధికార పార్టీ నేతలతో సర్దుకుపోతున్నారన్నది నియోజకవర్గంలో బలంగా ఉన్న అభిప్రాయం. ఈ ఇసుక విధానమే ఒక పూర్తిగా ప్రజా వ్యతిరేకత చూరగొన్నది ప్రజలందరూ తెలిసినటువంటి విషయమే. ఒక కేజీ బియ్యం రూపాయలు అయితే కేజీ ఇసుక 2 రూపాయలు అయ్యే పరిస్థితి నిన్నటి వరకు మొన్నటి వరకు జరిగింది. ప్రతిరోజు కొన్ని వందల ట్రాక్టర్లు ఇసుక వెళ్తుంది. అక్కడ ఆవరేజ్ క్వారీలు లేవు. అక్కడ ప్రభుత్వం వీళ్ళ మీద అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అక్కడ దందా నడుపుతున్నారు. అక్కడ మొత్తం మీద ఇటీవల జరిగిన కొత్త చేరికలతో ఇంతకు ముందు కంటే బలం పెరిగిందని టీడీపీ నేతలు, ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత మొదలైంది, వచ్చే ఎన్నికల్లో అదే మనకు కలిసొస్తుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం మీద మాత్రం ఎవరూ దృష్టి పెట్టడం లేదు. పైగా 6 నెలల్లో ఆపరేషన్ స్వగృహ మొదలవుతుందని కూడా ఆశిస్తోంది వైసీపీ. మరి ఎవరి ధీమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇది వాల్ట్ ఎమ్మెల్యే గ్రాఫ్. స్టేట్ ఇంటూ ఎన్టీవీ.